ఇసుక ఎక్కడ ఉన్నాయా తాపీళ్ళకి అసలు ఇసుక పని ఆడ ఉంది ఇసుకుంటే ఆడు బోర్డు దాదాపు 3 నెలల నుంచి ఇంటికాడే ఉంటున్నాడు ఆడు మరి గతి ఏంటి చెప్పు ఎవరు ఆడు పని లేదు మరి ఇంటికాడ పోదారాలా మరి డోకరాలు కట్టుకోవాలా వారాలు కట్టుకోవాలా మరి ఏ రకంగా చేస్తాడు ఆడికి పని ఎక్కడ ఉంది చేసుకుంటే పని ఉంటుంది ఆడికి ఫ్రీ ఇసుక ఎంత కావాలంటే అంత తీసుకొచ్చుకోవటమే తక్కువ రేటుకి అసలు 1000 రూపాయలు ఇచ్చినా కూడా ఇసుక దొరకట్లా అంతా గవర్నమెంట్ ప్రభుత్వం అయిపోయింది ఎంత టాటర్ ఇసుక ఎంత చెప్తున్నారు ఎంత ఇసుక బావా టాటర్ ఇసుక అంతా అదిగో 3000 కనీసం 2000 పెట్టి ఇసుక తోలినా కూడా వాళ్ళకి పని దొరికింది ఇంకెక్కడ పని దొరుకుతుంది ఆ లేబర్కి అంతకు ముందు జగన్ ఉన్నప్పుడే లేవంట జగన్ ఉన్నప్పుడే బాగుంది మళ్ళీ పని ఇప్పుడు ఏం లేదు తొక్కడమే అంత తోలిపిపోవటమే ఇసుక బాగా ఎక్కువ రేటుకి అమ్ముకున్నాడు జగన్ అన్నారు కదా అప్పట్లో లేదండి జగన్ ఉన్నప్పుడు మా ప్రభుత్వం బాగుంది అన్ని బాగానే ఉంది ఎందుకని ఎలా అంటున్నారు ఎందుకంటే గబాలు ఏదైనా మనిషికి పేషెంట్ అయిపోయిన గబాలు అంబులెన్స్ వచ్చేది తీసుకుని వెళ్ళేది ఇప్పుడు ఏది ఒక అంబులెన్స్ నాకు చూపి నాకు ఈ రాష్ట్రంలో కృష్ణా రాష్ట్రం నాకు ఒక్కడన్నా చూపి పెట్టింది 2 వీడి చచ్చే పోతాడు వీడి దగ్గరికే వచ్చిద్దా నా దగ్గరికే వచ్చిద్దా ఏంటి జగన్ అంతకుముందు వ్యవస్థ బాగుండేదా అవును ఇప్పుడు బాగలేదా ఏం బాగలేదు మాకు తెలిసి నాకు బాగలేదండి ఏ విషయాల్లో బాగలేదు అనుకో ఏ విషయం సరే మాకు నచ్చల రాజకీయం ఆ రాజకీయం ఉన్నప్పుడు బాగుంది జగన్ ఉన్నప్పుడే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి లేదు మాకు అసలు ఎంత శూన్యమే మీరు పనులకి వెళ్తా ఉంటారు కదా మా రైతు గారి పని ఏమనుకుంటున్నారు జనాలు ఏమనుకుంటారు ఏంటంటే రకరకాల మాటలు అనుకుంటారు ఏమి లేదు అంటే ఎవరు బాగుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో శేషాలు రేట్లు తగ్గుతాయి అన్నారు రేటు తగ్గల అదే బొక్క అదే సుంది ఏముంది బొక్క అక్కడ నాణ్యమైన మద్యం ఇస్తున్నారు కదా చంద్రబాబు గారు ఏం నాణ్యం పలాంది చెప్పు నువ్వు నీ చెప్తా ముందు అదే రేటుగా తగ్గలేదు రేటు ఏం తగ్గింది 99 రూపాయలు ముందు అదే ఊరు అవుతాడు ఇవాళ ముందు కూడా క్వాలిటీ బాగుంది నాణ్యత దెబ్బ చచ్చిపోతుంది మా బోటాలో అంత ముందే బాగుండేది ఆ మాదిరిగా అంతకుముందే ఏంది ఇవాళ తయారవుతుంది వచ్చేస్తుంది ఇవాళ నీ బోటాడు పనికి ఆకేస్తాడు 300 ఎకరా అయిపోతున్నాయి ఇంకా నా బొచ్చు ఇంట్లోకి వెళ్ళేది అంటే తక్కువ రేటుకి వస్తుందని ఎక్కువ తాగేస్తున్నారండి ఎవరు ముందేమన్నా మరి అదే జగన్ ఉన్నప్పుడే ఆ ముందు కాదు ఆయన ఉన్నప్పుడు ఆ ముందు తాగి జనాల ప్రాణాలు పోయినాయి అని చాలా మంది తిట్టారు కదా మాకేం నష్టం లేదు నాన్న మాకేం నష్టం ఆయన ఉన్నప్పుడు మద్యం విషయంలో ఎవరు బెటరు ముందు విషయంలో ఎవరు బెటరు ఎవరు జగన్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఎవరైనా అంతే ఆ రేటు అదే బొక్క బెల్ట్ షాప్లు ఎక్కువ అయిపోయినాయి ఊర్లలో వాస్తవేనా వాస్తవం ఇప్పుడు ఆ చీకట్లోనే అక్కడ వెళ్ళలేము షావరంలో ఇప్పుడు గాబాలు నీ పోటీ కుర్రోళ్ళు ఉంటారు ఎట్ట పడితే అట్ట బొళ్ళు తోలుతారు మేమేమో తాగుంటాం ఆడికి గుద్దేసి దేని చేస్తాడు అప్పుడు లాభం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పథకం పెట్టాడు దాని పేరేంటో నాకు అర్థం సెప్టిక్ గార్డు చచ్చిపోతే 5 లక్షలు అంట 5 వస్తాయని నేను చూస్తానా చచ్చిపోయినాక అంతా డూడు సరే ఒకటి మన మధ్యన కల్తీ మద్యం బయట పడింది తెలుసుగా మీకు ఊర్లో పడిందంట ఈ కల్తీ మద్యం ఈ వైసీపీ పార్టీ వాళ్ళు తయారు చేసి మా మీద బురద చేస్తున్నారని వీళ్ళు అంటున్నట్టు మాట నిజమేనా వాళ్ళు చేయగలరు అది కల్తీ మందు అంటే అది దాచి చేశారు ముందు సేల్స్ అవక అవి డేట్లు అయిపోయినాయి ఈ మా బోటు మందు 9 మీద వెళ్ళిపోతాం పొద్దున్నే 100 ఇచ్చేదాకా ఇంకొక 50 ఇస్తాం 150 రూపాయలు ఇస్తాం బ్లాక్లో మరి ఆకలేము అది తేడా 2-3 సార్లు తాగేసరికి తేడా చేసేస్తుంది జై కవిత కల్తీ మద్యం బయటకు వచ్చినాక జనాలు ఏమనుకుంటున్నారు ఇక్కడ మాత్రం లిస్ట్ రాలేదు నాన్న అయితే పేపర్లో మాత్రం పడింది కానీ దాదాపు మనం తాగే ముందు కల్తీ అవుతుందని అనుకుంటున్నారా ఒక అరగొట్టి సీసాలు బయటపడి ఉంటాయి నిజంగా అబద్ధంగా కాబట్టి మరి సేల్స్ అవ్వాలి మళ్ళీ అడిగి కంపెనీకి సేల్స్ అవ్వాలి కదా ఆడికి రూపాయి రావాలి కదా బెల్ట్ షాపులు పెట్టినాక ఎక్కువ ముందు తాగేస్తున్నారా ముందు తాగకుండా అట్లా ఉంటామండి ఎక్కువ తాగుతాం బెల్ట్ షాపులు పెట్టినాక ఎక్కువైందా తాగటం ఎక్కువైందా తగ్గిందా మామూలు తాగుడు ఏమంటే రూపాయి ఉన్నవాడు తాగుతాడు లేనివాడు మెదలకుండా కోడి మాసం వేసుకుని తినేస్తాడు నాకు పచ్చ వేసుకుని తినేస్తాడు ఏముంది దాంట్లో. ఓకే.